అపుత్రష్ట అని ఒక మాట ఉంటుంది. ఏమన్నా అర్థమైందా మీకు? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనేవచ. నా వెనకాల ఒకసారి చెప్పండి ఈ మాట. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనేవచ అనండి అందరూ. అమ్మ మీకు వందనాలు. ఓకే, దీని అర్థం ఏంటంటే పుత్రుడు లేకుండా వైకుంఠం లేదు, కొడుకు లేకపోతే పరలోకం లేదు. ఇంకో మాట చెప్పన, నరకత్రాహితీతి పుత్ర అనగా నరకము నుండి తప్పించువాడే పుత్రుడు. పున్నామనోయ నరకం. ఇవన్నీ మాటలు ఏం చెప్తున్నాయి? నువ్వు చనిపోయాక నరకము నుండి తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే కొడుకు ఉండాలి. కొడుకును సంపాదించుకొని చాలు పరలోకం వెళ్ళిపోతారని చెప్పారు. కొడుకుంటేనే పరలోకం అనేది నిజమే, కానీ ఏ కొడుకు అని చెప్తున్నారు మనోళ్ళు? తల్లికి తండ్రికి పుట్టే కొడుకు అని చెప్తున్నారండో. దిస్ ఈజ్ రాంగ్. ఎలాగో చెప్తాను వినండి. తల్లిదండ్రులకు పుట్టే కొడుకే కనుక పరలోకం తీసుకెళ్ళగలిగితే మరి కొడుకులు లేని వాళ్ళ సంగతి ఏంటనైనా? నరకాన్ని పోవడమేనా? హలో, ఉన్నారు ఇక్కడ? పెళ్ళై సంసార జీవితంలో ఉన్న తల్లిదండ్రులారా, మీకు కానీ కొడుకులు లేకపోతే నరకానికి పోతారండి బాబు, చూసుకోండి ఆయన. విషయం ఏంటంటే కొడుకుంటేనే పరలోకం అనేది నిజమే, కానీ వీళ్ళు ఏ కొడుకు అనుకుంటున్నారంటే తల్లికి తండ్రికి పుట్టే కొడుకు అనుకుంటారు. తప్పిది. తల్లిదండ్రులకు పుట్టే కొడుకులు పరలోకం తీసుకెళ్ళలేరు. ఎందుకు? వారు పుట్టేదే పాపంలో పుడుతున్నారు. పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోయే నీ కొడుకులు నీ పాపాన్ని ఎలా తీస్తాడు ఆయన? తీలేడు. ఎవడైనా స్వర్గములు అడుగు పెట్టాలంటే వినండి, ఎవడైనా స్వర్గములు అడుగు పెట్టాలనుకుంటే ఒకే ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉండాలి, వాడే పరలోకంలో అడుగు పెడతాడు. మరి భూమి మీద పుట్టినటువంటి తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టిన కొడుకులు ఏమన్నది? పాపం ఉన్నది. పాపములో పుట్టిన నీ కొడుకు నీ పాపం తీయగలడా? తీయలేడు. అందుచేత చూడండి, భారతదేశానికి ఒకటి తగలడింది. ఏంటది? కొడుకు పుట్టాడా మొఖాలు వెలిగిపోతాయి, కూతురు పుట్టిందా 100 వంకరలు తిరిగితే మొఖాలు. ఎందుకు? కొడుకుంటే ఎక్కడ పోదామని? పరలోకం పోదామని. అందుకే మా చర్చిలో చాలామంది డెలివరీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్తారండి. డెలివరీ అయిన వెంటనే ఫోన్ వచ్చిందంటే నాకు అర్థమైపోద్ది, ఓ కొడుకు పుట్టుంటాడు అందుకే వెంటనే చేశారనుకుంటాను. డెలివరీ అయిన తర్వాత 2 రోజులైనా ఫోన్ రాదు, మళ్ళీ మేమే చేయాలి ఫోన్. ఎందుకంటే కూతురు పుట్టిందంటే ఫోన్ రాదు. ఎందుకంటే చాలామందికి కొడుకుంటే ఎక్కడికి పోదామని? పరలోకం పోదామని. అలా నేను చెప్తాను వినండి, 100 మంది కొడుకులను కనండి, ఈ కొడుకులు ఎవరు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లారు? మన కొడుకులు మన పరలోకం తీసుకెళ్తారా అని అడిగానండి ఎక్కడో మీటింగ్లో. పక్క నుంచి ఎవరో పెద్ద ఆయన అన్నాడు, పరలోకం తీసుకెళ్ళిన పక్కనట్టు ఆయన భూమి మీద ఉండగా నరకం చూపించుకుంటూ ఉంటే చాలు అన్నాడు ఎవడో. ఎంత చేత కొడుకులు ఉన్నారో పరలోకం పోదారనుకుంటున్నారేమో. 100 మంది కొడుకులు కనండి, కొడుకులు ఎవరో పరలోకం తీసుకెళ్లారండో. ఇలా చెప్తుంటే చాలామంది కొడుకులు నాకు చాలా సీరియస్గా చూస్తున్నారు. చెప్పరా చెప్పు, నువ్వు ఇక్కడి నుంచి ఎలాగెళ్తా చూస్తామన్నట్టు. మీకు వందనాలు బాబాయ్, నేను కూడా మా బాబు కొడుకునే. మా నాన్నగారికి మేము 4 కొడుకులు. అలాగని చెప్పి మా అమ్మ నాన్న, ఒరే కొడుకల్లారా మిమ్మల్ని కన్నాం కాబట్టి మీరే పరలోకం తీసుకెళ్ళాలరా అని చెప్పి మా కూడా తిరుగుతున్నారు అనుకోండి, తీసుకెళ్ళి గోతులో పెడుతుంది తప్ప పరలోకం తీసుకెళ్ళాం. ఏ కొడుకన్నా చేసేది ఇదే. కొడుకులు ఉన్నారు పరలోకం పోతారనుకున్నారేమో, ఈ కొడుకులు ఎవరో పరలోకం తీసుకెళ్ళారండోయ్. ఇన్ని కబుర్లు చెప్తానా? నాకు 2 కొడుకులేనమ్మోయ్. ఈ నా కొడుకులను చదివించడానికి అయిపోయి మా బతుకంతాను. పెద్దది కాక ఏం చేస్తాడు తెలియదు, కానీ కొడుకులున్నారు పరలోకం పోతారనుకుంటున్నారేమో, కానీ ఈ కొడుకులు ఎవరు పరలోకానికి తీసుకెళ్ళలేరు. మరి అక్కడ రాస్తుంది కదా కొడుకుంటేనే పరలోకం అని. ఏ కొడుకు అంటే వినండి, యాక్చువల్లీ ఈ శ్లోకంలో 2 లైన్లు ఉంటాయి. 2 లైన్లలో వీళ్ళు పై లైన్ చెప్పారు తప్ప కింద లైన్ చెప్పలా. పై లైన్లో ఏమి రాస్తుంది? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనేవచ అనగా పుత్రుడు లేకుండా వైకుంఠం లేదని రాస్తుంది. కింద లైన్లో ఏ పుత్రుడో కూడా రాస్తుంది. అది చెప్పాలి వద్దా? ఏ పుత్రుడో రాస్తుంది, అది చెప్పాలి వద్దు? వీళ్ళు ఆ కొడుకుని పక్కన పెట్టి ఏ కొడుకులకి పెట్టారు? వీళ్ళు తల్లికి తండ్రికి పుట్టే కొడుకులకి పెట్టారు. యాక్చువల్లీ కింద లైన్లో రాస్తున్న మాట ఏంటంటే కుచ్చితాన్ మారయతీతి కుమార అనగా కుచ్చితములకు పాపములను చంపువాడే కుమారుడు. కుమారుడు అనే మాట పెడతాయండి. కుహ ప్లస్ హరుడు ఇసుగొట్టు కుమారుడు. కుహ అనగా పాపము, హరుడు అనగా హరించువాడు. పాపమును హరించువాడే కుమారుడు. పాపాన్ని హరించే కొడుకులో పాపం ఉండకూడదు. మరి పాపం లేని కొడుకు ఎవడైనా ఉన్నాడా? దేర్ ఇస్ నో వన్. ఎవరు లేరు. ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాన్, మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి అందరిలోకి ఏమొచ్చేసింది? బైబిల్ ఏం చెప్తుంది? అంతటందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ స్టేట్మెంట్. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏమన్నది? పాపం ఉన్నది. మరి పాపం కలిగిన కొడుకులు పాపం పరలోకం తీసుకెళ్తారా? తీసుకెళ్ళలేరు. ఏ కొడుకు కావాలి? పాపం లేనోడు కావాలి. పాపం లేనోడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడే లేడు. దేవుడు ఒక్కడే పాపము లేనివాడు. ఆ దేవుడే పాపము లేని కొడుకుగా పుట్టాలి. అలా పుట్టిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయనలో కనిపిస్తున్నాయి. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య.
హలో, ఉన్నారా? యేసయ్య జన్మ చూడండి, ఎలా పుట్టాడు ఆయన. తల్లి తండ్రి కలయిక కాదు సుమా. ఆయన పరిశుద్ధుడు, వేల కోట్ల దేవతల మధ్యలో ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడిన మహోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి ఎలాగొచ్చాడంటే, కన్యక గర్భములో నుండి పరిశుద్ధంగా పుట్టి పరిశుద్ధంగా పెరిగి పెద్దవాడై ఈ ప్రపంచం ముందు నిలబడి ఒక సవాల్ విసురుతున్నాడు. ఏమని? నాలో పాపం ఉన్నదని స్థాపించగలిగితే ఎవడైనా రండి ముందుకంటే ఎవడైనా వచ్చాడు సార్? రాలేదంటే ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. పాపము లేని కుమారుడు ఎవరంటే యేసయ్యే. యేసయ్య గురించి బైబిల్ ప్రవచనం ఏమన్నది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల కోపించిన కొడుకు ఉండాలి. ఆ కొడుకు పాపం లేని వాడై ఉండాలి. ఆ పాపం లేని కొడుకు ఎవరంటే, ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథమైనా చదవండి, ఏదైనా తిరగేయండి, ఈ విశ్వ చరిత్రలో పాపము లేని కొడుకుగా పుట్టిన ఒకే ఒక దేవుడు, ఆయనే మన ప్రభువైన యేసయ్య. ఇప్పుడు నువ్వు నరకం నుండి తప్పించబడి పరలోకం వెళ్ళాలంటే నరకత్రాహి తీతిపుత్ర, నరకం నుండి తప్పించబడే పుత్రుడు, ఆ పుత్రుడే పాపం లేని వాడై ఉండాలి. ఆ పాపం లేని పుత్రుడే ప్రభు అని యేసయ్య. ఒకవేళ ఇప్పుడు దాకా నేను చెప్పిన నరకం నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటే కనుక, పరలోకం వెళ్ళాలనుకుంటే కనుక ఈ పరిశుద్ధుడైన యేసయ్య అనే కొడుకును సంపాదించుకోండి రా, నరకం నుండి తప్పించబడి పరలోకి వెళ్ళిపోతారని దీని అర్థం. నాయన హలో, ఉన్నారా? అర్థమవుతుందో మ్యాటర్? ఏమన్నా బుర్రకెక్కిందా లేదా? హల్లెలూయా. కొడుకు ఉండాలి, ఆ కొడుకు పాపం లేని వాడై ఉండాలి. ఆ పాపం లేని కొడుకు ప్రపంచ చరిత్ర వెనక్కి వెళ్ళి తిరిగేస్తే ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాన్ ఒకే ఒక ఆయన పాపము లేని పరిశుద్ధుడిగా పుట్టిన ఏకైక ఒకే కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఈ యేసయ్యన కొడుకును సంపాదించుకోండి. ఈ కొడుకును సంపాదించుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైనా చనిపో, పరలోకానికి వెళ్తావు తప్ప నరకానికి నువ్వు వెళ్ళవు. నరకము నుండి మానవులు తప్పించుకోవాలంటే కొడుకును సంపాదించుకోవాలి. ఆ కొడుకు పరిశుద్ధుడైన కొడుకు అయి ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు అందరూ కూతురు లేనండి బాబు, కొడుకులు లేరు అని బాధపడే తల్లిదండ్రులారా, మీకు శుభవార్త చెప్తున్నాను వినండి. నాకు అందరూ కూతురు లేనండి, కొడుకులు లేరని బాధపడే తల్లిదండ్రులారా వినండి. శరీర సంబంధమైన కొడుకు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో కానీ ఈ కొడుకులు లేకపోయినా పర్లేదు సార్. ఒకవేళ ఈ కొడుకు పుడితే పెద్దదిగా కానీ నేనైతే పిల్ల పెడతాడు, కానీ ఈ కొడుకులు కాదు నువ్వు సంపాదించుకోవాల్సిందే. నువ్వు సంపాదించుకోవాల్సిన కొడుకు ఎవరంటే, ఇలా చెప్పనివ్వండి, నాకు నా భార్యకు పుట్టిన కుమారులు ఇద్దరని చెప్పాను కదా. ఈ ఇద్దరు కుమారులు మేము ముసలోళ్ళు అయిపోయాక మమ్మల్ని వారు ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ ఇద్దరు కుమారులు పుట్టకముందే నేను ఇంకో కొడుకును సంపాదించుకున్నా. ఆయన ఎవరికే కనపడ్డా. ఆయన ఏం చేస్తాడంటే, నా కోసం నేను చనిపోయాక నన్ను తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టాలని పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి నా కోసం బలైపోయాడు, ప్రాణం పెట్టాడు, రక్తం చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళా వస్తున్నాడు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోవడానికి. ఆ కొడుకే ప్రభు అయిన యేసయ్య అనే కుమారుని నేను సంపాదించుకున్నా. ఎప్పుడు చనిపోయినా పరలోకి వెళ్ళిపోతాననే గ్యారంటీ నాకుంది. కనుక ఈ రాత్రి మీటింగ్ ద్వారా ఇంకా రక్షించబడకుండా ఈ కుమారుని, పరిశుద్ధుడైనటువంటి యేసయ్య అనే కుమారుని సంపాదించుకోకుండా ఉండిపోయావేమో. ఈ రాత్రే ఇదే మంచి సమయం. రేపేం జరుగుతుందో నీకు తెలియదు బ్రదర్. టైం ఉండగానే యేసయ్య కుమారుని హృదయంలో స్వీకరించండి. ఈ పరిశుద్ధ కుమారుడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో నీలో ఉన్న పాపం ఏమవుతుంది? పరిహరించబడుతుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఇంకా నరకానికి వెళ్ళే పని నీకుండదు. పరలోకంలో నువ్వు ఉండగలుగుతావు. ఆ పరలోకంలో ఉండాలంటే జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు ఎప్పుడు అయిపడుతుంది? యేసుక్రీస్తు వారిని నీ రక్షకుడిగా అంగీకరించి స్వీకరించి ఆయన పేరట ఈరోజు మొదలుకొని నేను లోక సంబంధిని కాదు, నా యేసయ్య సంబంధిని అని నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, బాప్తిసం తీసుకున్న మరుక్షణం నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. జీవగ్రంథంలో పేరు లేనట్టుగానే కనబడిందా, వారందరిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? చదువుకున్న మూలపాఠం అగ్నిగుండంలో పడవేస్తా. అగ్నిగుండము నుండి నువ్వు తప్పించబడాలంటే కనుక నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు ఎప్పుడు వెళ్తుంది? యేసుక్రీస్తు వారిని నువ్వు హృదయంలో స్వీకరించినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. కనుక ఈ రాత్రి ఈ మీటింగ్ ద్వారా విన్నటువంటి వర్తమానం ద్వారా ఇంకా యేసయ్య అంటే నువ్వు ఏదేదో అనుకుంటూ ఉన్నావేమో, కానీ కేవలము నువ్వు పాపంలో పుట్టిన నీవు నీ పాపం నుంచి విడుదల పొందితే పరలోకానికి వెళ్ళలేవు, నరకం తప్పించుకోలేవు. ఈ పాపం నుంచి నిన్ను విడిపించడానికి మహాదేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ రాత్రి ఒక్క మాట మీ హృదయంలో ప్రార్థన చేసుకుని, అయ్యా నేను నరకానికి వెళ్ళిపోకుండా ఉండడం
కోసమే భూలోకానికి దిగొచ్చిన యేసయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా, నా హృదయానికి ఇస్తున్నాను నాయనా, నాలోకి రండి అని ప్రార్థించగలిగితే ఈజ్ రెడీ టు ఇన్ యూ. నీలోకి రావడానికి, నీలో ఉండడానికి, నీతో సహవాసం చేయడానికి, నరకము నుండి తప్పించి పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన నీ దగ్గరే, నీ పక్కనే నిలబడ్డాడు. నీ హృదయం తెరిచి లోపలికి ఆహ్వానిస్తే ఆయన నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. యేసప్ప, యేసయ్యా నీకే స్తోత్రాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలు. అందరూ ఒక్క మాట ప్రార్థించేద్దాం. యేసయ్య అంటే నువ్వు ఏదేదో అనుకున్నావేమో. యేసుక్రీస్తు వారంటే ఏదో నానా రకాల తలంపులు తీనాడు మానవులు ఉన్నారు. కానీ ఎవరో తెలుసమ్మా, యేసయ్యా